భక్తి వన్ దైవత్వాన్ని అందించే ఒక భక్తి ఛానల్. పండుగలు, దేవాలయాలు, రోజువారీ జాతకం, పూజా విధానం, స్తోత్రాలు, సనాతన ధర్మం గురించి ఆసక్తికరమైన విషయాలు, ఆధ్యాత్మిక జ్ఞానం సృష్టిస్తాము. తప్పకుండా www.bhakti1.com కి లాగిన్ అవ్వండి. భక్తి1 ఛానల్ ని వీక్షించండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ గురుభ్యో నమః. భక్తి1 ప్రేక్షకులకు శుభోదయం. 24/11/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం కృష్ణపక్ష నవమి ఆదివారం. నవమి రాత్రి 11:26 వరకు, నక్షత్రం పుబ్బా నక్షత్రం రాత్రి 12:20 వరకు, వర్జం ఉదయం 7:01 నుండి ఉదయం 8:45 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:51 నుండి సాయంత్రం 4:35 వరకు, సూర్యోదయం 6:13, సూర్యాస్తమయం 5:20, అమృత గడియలు సాయంత్రం 5:25 నుండి 7:09 వరకు, రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 వరకు, రాహుకాలం. వైద్యుతి యోగం మధ్యాహ్నం 3:13, తైతుల కరణం ఉదయం 10:53, గరంజి రాత్రి 11:37. కార్తీకంలో ఈరోజు 23వ రోజు. ఈ 23వ రోజుని ఉసిరి అలాగే తులసి దళాలు తినటం, తులసి దళాలు తెంపడం అలా కార్తీక మాసంలో అలా చేయకూడదు. కాబట్టి అటువంటి పనులు చేయకూడదు. మంగళద్రవ్యాలు ఏమిటండి? పువ్వులు, గాజులు, పసుపు, కుంకుమ, ఇటువంటి ద్రవ్యాలన్నీ కూడా మహిళలకి దానంగా ఇవ్వాలి. అష్టమాతృకుల్ని ఓం అష్టమాతృకాయ నమః అనుకోవాలి. ఓం శ్రీమాత్రే నమః అష్టమాతృకాయ స్వాహ కార్తీక దామోదరాయ స్వాహ అని నిత్యహోమం, కార్తీక హోమం చేసేవాళ్ళు అలా చేయడం వల్ల మాతృరక్షణ, మాతృ ఆరోగ్యము, వశీకరణలు, జ్ఞానము, ధన సమృద్ధి కూడా కలిగితే స్త్రీ శాపం నివృత్తి కలిగే అవకాశం ఉంది అని చెప్పారు. దినారంభ చక్రాన్ని బట్టి ఈరోజు మేషరాశి వారికి సానుకూల పరిస్థితులు, శుభవార్త శ్రవణ. వృషభ రాశి వారికి సానుకూలంగా ఉంది. స్వల్పంగా అనారోగ్య సమస్యలు కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం. ఈ మిథున రాశి వారికి కూడా అనారోగ్య సమస్యలు ఉంటాయి, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ ఉంటాయి, అలాగే కొంచెం ఔషధ సేవ చేసే అవకాశాలు ఉన్నాయి. కర్కాటక రాశి వారికి మిశ్రమంగా చేసే పనులు కొంచెం ఆలస్యంగా ప్రారంభమయ్యే అవకాశం, కానీ ఈ రోజు చివరి సాయంకాలానికల్లా పనులు పూర్తయ్యే అవకాశం. సింహరాశి వారికి అనుకోనటువంటి ఆహ్వానాలు, శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం, నిరుద్యోగులు శుభవార్తలు వినే అవకాశం. కన్యారాశి వారికి విదేశీ ప్రయత్నాలు, ఉన్నత విద్యాభ్యాసానికి అవకాశాలు, రావలసిన బాకీలు వసూలవుట. తులారాశి వారికి చేసే ప్రయత్నాలు అనుకూలం. వ్యవసాయదారులకు శుభవార్తలు వినే అవకాశం, తల్లిదండ్రుల యొక్క రాక ఆనందాన్ని కలిగించే అవకాశం. వృశ్చిక రాశి వారికి మార్పులకి, చేర్పులకి, స్థానచలనాలకి అవకాశం. తదుపరి ధనస్సు రాశి వారికి నూతనమైన వాహన యోగం, ధనయోగం, విశేష అధికార యోగం కలిగే అవకాశం. మకర రాశి వారి వ్యవసాయదారులకు అనుకూలంగా ఉంది. చేతి వృత్తుల వారికి లాభాలు ఉన్నాయి. చిరు వ్యాపారులకు కూడా లాభాలు ఆర్జించే అవకాశం. కుంభరాశి శ్రమ మీదే ఈరోజు ఫలితం దక్కే అవకాశం. కష్టే ఫలే అన్నట్లుగా కష్టం ఎక్కువగానే ఉంటుంది, శ్రమ ఉంటుంది కొంచెం. ఎవరు కూడా మీ మాట వినరు, అయినా సరే ఓర్పుగా, సహనంగా ఈరోజు ఉండగలిగితే అన్ని విధాలుగా యోగ్యం. మీనరాశి వారికి కూడా మిశ్రమంగానే ఉంది. ఇతరులు ఎవరిని నమ్మకూడదు, అలాగే కోపాన్ని విడిచిపెట్టాలి. మాట్లాడేటప్పుడు సంయమనాన్ని పాటించడం, కోపాన్ని తగ్గించుకుంటే కనుక కొంచెం విజ్ఞతతోటి, అలాగే కొంచెం తెలుసుకుని ఎదుటివాడు ఏం మాట్లాడుతున్నాడు దాన్ని బట్టి మీరు మాట్లాడితే కనుక విరోధాలు లేకుండా ఉండే అవకాశం, లేకపోతే విరోధాలు, గొడవలు, సమస్యలు అధికమయ్యే అవకాశం ఉంది. విష్ణు సహస్రనామంలో ఈరోజు వ్యాసాయ విష్ణు రూపాయ విష్ణవే సుప్రసాద ప్రసన్నాత్మ విశ్వబుద్భుభు సత్కర్త సత్సాధు జిహ్వన్నారాయణో నరః. సుప్రసాద ప్రసన్నాత్మ అని 11 నామాలు, భగవన్నామాలు ఇందులో ఉన్నాయి. అవి తెలుసుకుందాం ఏమిటనేటువంటిది. సుప్రసాద, ఓం సుప్రసాదాయ నమః. సుప్రసాదాయ నమః. అనుగ్రహ స్వరూపుడు, దయామృత ధారలు వర్షింపజేసేటువంటి వాడు అని అర్థం. తనకు విషదుగ్ధములనిచ్చి దుగ్ధములిచ్చిన పోతనకు సహించి
అలాగే కంసునకు నిందించినను శిశుపాలునకు కూడా మోక్షాన్ని ప్రసాదించినటువంటి ప్రేమతత్వ స్వరూపుడే కృష్ణ పరమాత్మ భగవంతుడు కదా. అంటే సుప్రసాద అంటే ఎంత సుప్రసన్నంగా ఉంటాడు చూడండి. మనం అపకారం చేసినా ఉపకారం చేస్తాడు. పాలిచ్చి చంపేద్దాం అనుకుంది పూతన, దాన్ని ప్రాణం తీసి మోక్షాన్ని ఇచ్చాడు. నిరంతరం నిందిస్తూ ఉన్నాడు, కంసుడు ఏడిపించాడు, చంపేస్తాన్నాడు. కంసుడికి మరణాన్ని ఇచ్చి వాడిని తనలో కలుపుకున్నాడు. శిశుపాలుడు రోజు నిందిస్తూనే ఉన్నాడు. అటువంటి శిశుపాలుని కూడా రక్షించి తనలో ఐక్యం చేసుకున్నాడు పరమాత్మ. కనుక అటువంటి పరమాత్మ కలలోలైన తనొక్కసారి మాత్రమే స్మరించినంత మాత్రాన రక్షించేటువంటి వాడు భగవంతుడు. భగవత్ వర్ణన భక్తితో ఎంత స్వల్పంగా తను సమర్పించినను దానిని స్వీకరించి అట్టి భక్తులు కామితార్థాలు ఇచ్చేటువంటి వాడు అని భగవద్గీత చెప్పింది. అలాగే విష్ణు సహస్రనామంలో ఏ స్వల్ప మాత్రమైనా సరే ఎదుటి వాళ్ళు బంధువులు మనం ఉపకారం చేస్తారో లేదో తెలియదు, కానీ నిత్యుడు శాశ్వతుడైన పరమాత్మతో బంధం ఉండాలి. వీళ్ళతో బంధం కాదు, భగవంతుడితో. ఇదన్నీ రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ, రుణాన్ని బట్టి ఉంటారు. భగవంతుడితో బంధం అది కాదు, జీవుడికి ఆత్మ అనాత్మ బంధం అన్నమాట. పరమాత్మకి మీకు ఇంత ఉపకారం చేస్తే చాలా ఎక్కువగా ఆశ్చర్యపడి ఆనందపడి ఎక్కువ రూపాయి ఇస్తే 10 రూపాయలు ఇచ్చేటువంటి వాడు భగవంతుడు అన్నమాట. ఉదాహరణగా అటువంటి దయార్థ హృదయుడు కనుక సుప్రసాదాయ నమః అనే నామం స్వామికి చెప్పడం. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి. వ్యవసాయ అనుబంధ రంగాల సమాచార వారధి తెలుగు వన్ అగ్రికల్చర్ ఛానల్. గరిష్టమైన విత్తనోత్పత్తినిచ్చే మేలైన వంగడాలు, నాణ్యమైన ఎరువులు, పురుగు మందులు, ఘన ద్రవ జీవామృతాలు, కషాయాలు, నిమిషాల్లో పిచికారీ చేసే డ్రోన్లు, తేలికగా కలుపు తీసే రోటోవేటర్లు, కోత కోసే యంత్రాలు, ఒక్కటేమిటి గట్టు నుంచి కొట్టుదాకా పౌల్ట్రీ, ఫిషరీ, డైరీ ఇలా అన్ని రంగాలకి సంబంధించిన సమాచారం కోసం టోన్ అగ్రి ఛానల్ని వీక్షించండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.